నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలకు ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉండడంతో రాజకీయ పక్షాలు ఎవరికి వారే రానున్న ఎన్నికల్లో విజయ రథసారథులు తామేనని ప్రకటించుకుంటున్నాయి. ప్రజలు మాత్రం మౌనంగా నాయకుల మాటలు, వారు చేసే వాగ్దానాలు, వారు ప్రకటించే పథకాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు అన్నీ తదేకంగా గమనిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటరు మహాశయుడే దేవుడు. ఆ దేవుడి తీర్పు ఎలా ఉంటుందో అంచనా వేయడం అంత తేలిక కాదు. నాయకులు ఏమైనా చెప్పొచ్చు, కానీ ఓటరు మదిలో ఏముందో చిలక జోస్యం చెప్పే ఘనులు ఎవరూ లేరు. అదిగో అలాంటి పని తాము చేస్తున్నామని సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరి ఈ సర్వేలు ఎంతవరకు నిజం? నిజంగానే తెలంగాణలో హంగ్ వస్తుందా? ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల గ్రాఫ్ ఎలా ఉంది? ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశాలను యోయో వ్యూలో తెలుసుకుందాం. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో 6 నెలల ముందు నుంచి సర్వేలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సర్వేలు అధికార బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం చేపట్టడానికి తగిన మెజారిటీ స్థానాలు వస్తాయని వెల్లడించాయి. తాజాగా ఇండియా టుడే చేసిన సర్వే ప్రకారం కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని తెలుస్తోంది. కాకుంటే ఈ ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఎవరికి అధికారాన్ని ఏర్పాటు చేసే పూర్తి మెజారిటీ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ సర్వే 54 స్థానాలు ఇస్తే అధికార బీఆర్ఎస్ పార్టీకి 49 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు, 7-8 మజ్లిస్ పార్టీకి దక్కవచ్చని అంచనా. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇలాగే జరిగితే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ రావడానికి సంపూర్ణ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే కాదు, మొదటి నుంచి బీజేపీ హంగ్ అసెంబ్లీ వస్తుంది అని ఒకటే ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి ఇప్పుడు ఇండియా టుడే సర్వే గట్టి బలాన్ని ఇస్తోంది. ప్రచారం వేరు, ప్రజల్లోకి వెళ్లి వారిని అనేక కేటగిరీల వారిగా విభజించి ఓటరు మనోగతాన్ని స్టడీ చేయడం వేరు. అలా స్టడీ చేసేవే సర్వే సంస్థలు. ఇప్పుడు తాజా సర్వే ప్రకారం హంగ్ తప్పదని అర్థమవుతోంది. అయితే ఇంకా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉంది కాబట్టి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితాలను ఇంకా విడుదల చేయలేదు. కాబట్టి రానున్న రోజుల్లో రాజకీయ రంగస్థలం మీద పాత్రధారులు, సూత్రధారులు అటు ఇటు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఒపీనియన్ పోల్స్ తారుమారు అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితిని మనం చూడబోతున్నామని తాజా రాజకీయ సమీకరణాలు, వెలువడుతున్న సర్వేలు, పార్టీల ప్రచారాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఒకవేళ ఇండియా టుడే లెక్కలు కొంచెం అటు ఇటు ఫలితాలుగా పరిణమిస్తే ఏ ఒక్కరూ మరో పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుండదు. అలాంటి సమయంలో ఎవరి పక్షాన ఉంటారు అనేది ఇప్పుడు ఎవరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా మొత్తం 119 స్థానాల్లో 60 స్థానాలు చేజిక్కించుకోవాలి. ఈ పూర్తి మెజారిటీ ఎవరికీ రావడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ 54 స్థానాలకి సరిపెట్టుకుంటే మరో 6 స్థానాల కోసం పక్క పార్టీల వైపు చూడాలి. అలా ఏ పార్టీ కాంగ్రెస్ కి మద్దతునివ్వడానికి ముందుకు వస్తుంది? అధికార పార్టీ అసలే రాదు. బీజేపీ, కాంగ్రెస్ కు మద్దతు సమస్యే లేదు. ఇక మిగిలింది ఎంఐఎం మాత్రమే. ఈ పార్టీకి ఓల్డ్ సిటీలో కనీసం 7 సీట్లే వచ్చే అవకాశాలున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. అంటే వీరు కాంగ్రెస్ పార్టీకి గాని మద్దతిస్తే కాంగ్రెస్ చాలా సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కానీ, ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో కానీ ఎక్కడ ఎంఐఎం కాంగ్రెస్ ని గెలిపించే ప్రయత్నాలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రయత్నాలు కానీ చేయలేదు. పైగా అనేక రాష్ట్రాల్లో మజ్లిస్ పార్టీ తన అభ్యర్థులను పోటీకి దింపి అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక ఓటర్లను చీల్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షాల వైపు మరలకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే మజ్లిస్ పార్టీ బీజేపీకి బి టీం అని దేశవ్యాప్తంగా ఒక ప్రచారం కూడా ఉంది. దానికి మజ్లిస్ నాయకులు ఎన్ని ఖండనలు చేసినప్పటికీ లాభం లేదు. ఆ విమర్శను ఎదుర్కోవడానికి వాళ్ళు తమను తాము సరిదిద్దుకున్నట్లు చూపించే దాఖలాలు కూడా లేవు. మరి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ నాయకులకు గట్టి బంధమే కొనసాగుతుంది. అది ఈనాటి బంధం కాదు. ఒకవేళ కాంగ్రెస్ కి తమ మద్దతు అవసరమైనా మజ్లిస్ పార్టీ ముందుకు వచ్చి హస్తం పార్టీతో హస్తం కలుపుతుందా, దోస్తీ కుదురుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. అలా జరగడానికి అవకాశం తక్కువ. రెండు పార్టీల మధ్య ప్రతి ఆరోపణలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల అనంతరం పొత్తు కుదురుతుందని కూడా ఇప్పుడు చెప్పలేదు. కానీ మతతత్వ విధానాలకు, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మైనారిటీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న విషయం తెలిసిందే.
ఇక రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ఎంత సఫలమైందో మనకు తెలుసు. విద్వేష బజారులో తాము ప్రేమ దుకాణం తెరుస్తామని రాహుల్ గాంధీ గొప్ప నినాదంతో దేశమంతా తిరిగాడు. మైనారిటీల అస్తిత్వానికి పెను ప్రమాదంగా మారే అనేక విధానాలను అమలు జరుపుతున్న బీజేపీకి పరోక్షంగా మజ్లిస్ మద్దతిస్తుందా, లేక బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తుందా అనేది ఎన్నికల తర్వాత వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే అధికార బీఆర్ఎస్ తో తమకున్న గట్టి బంధం రీత్యా మజ్లిస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలబడే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ కు వచ్చే సీట్లు మజ్లిస్ పార్టీ సీట్లతో కలుపుకున్న పూర్తి మెజారిటీ రాకపోతే అనివార్యంగా బీఆర్ఎస్ బీజేపీ వైపు చూడొచ్చు. బీజేపీ కోరుకుంటున్నది కూడా అదే. కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు, తాము అధికారంలోకి రాకపోయినా బీఆర్ఎస్ నిలబెట్టాలనేదే బీజేపీ అంతరాత్మలో అట్టడుగున ఉన్న ఆకాంక్ష అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రజల ముందు చెబుతూనే ఉంది. బీజేపీకి నువ్వు బీ టీం అంటే నువ్వు బీ టీం మంచి అని కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవచ్చు. ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పటికి అన్ని శత్రుత్వాలు పక్కకు వెళ్ళిపోతాయి. పాత శత్రువులు కొత్త మిత్రులవుతారు, పాత మిత్రులు కొత్త శత్రువులవుతారు. ఇవి అందరికీ తెలిసిందే. కానీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వానికి అవసరమైన మద్దతును మజ్లిస్ పార్టీ అందజేసే అవకాశం ఉంటుందా? బీజేపీ అనుసరించే విధానాలకు మజ్లిస్ పార్టీ పూర్తి వ్యతిరేకం కదా. అలాంటప్పుడు బీజేపీ ఉన్న ప్రభుత్వంలో మజ్లిస్ కలవడం సాధ్యమా అంటే కాదు. అప్పుడు మజ్లిస్ పార్టీ ముందున్న ఆప్షన్ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి సీక్రెట్ మద్దతునివ్వడం. అలా చేసిన మజ్లిస్ పార్టీ సొంత మైనారిటీ ప్రజల నుండే తీవ్రమైన వ్యతిరేకతను చవి చూసే ప్రమాదం ఉంది. మరి అప్పుడు మజ్లిస్ ఏం చేస్తుంది? అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి, లేదంటే బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలి. అది కాదంటే తటస్థంగా ఉండిపోవాలి. అప్పుడు ఏ పక్షానికి ఎక్కువ మంది అభ్యర్థుల మద్దతు ఉంటుందో వారికి కావలసిన 60 సంఖ్య లేకపోయినా అధిక సంఖ్యాబలం ఉన్న పక్షానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని గవర్నర్ కల్పించవచ్చు. అది మైనారిటీ ప్రభుత్వం అవుతుంది. ఇవన్నీ ఊహాగానాలే. ఎన్నికలకు ఇంకా 40 రోజుల సుదీర్ఘ సమయం ఉంది. ఎవరి బొమ్మ ఎటు తిరుగుతుందో ఎప్పుడు ఎవరం ఊహించలేం. ప్రస్తుతానికి హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అంచనాలే అంతటా వినిపిస్తున్నాయి. ఎవరి బలాబలాలకు తగ్గినట్లు వారి ప్రయత్నాలు చేసుకుంటారు. కానీ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏం చేయాలనే విషయం మీద కూడా మరోవైపు నాయకులు మంతనాలు సాగించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది.